మరోవైపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అరగంటకు పైగా నేతలతో డిస్కస్ చేశారు. రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అయితే తాను కాంగ్రెస్ అగ్రనేత సోనియా సమక్షంలో పార్టీలో చేరతానని రేవంత్ దీపాదాస్ మున్షికి కేకే చెప్పినట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి ప్రకటన చేయనున్నారు కేకే. మరోవైపు కేకేతో పాటు ఆయన కూతురు బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేకే. మరోవైపు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే. మేయర్ విజయలక్ష్మి కడియంను కూడా పార్టీకి రావాలంటూ ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేకే. మరోవైపు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే, మేయర్ విజయలక్ష్మి. ఇక కడియంను కూడా పార్టీకి రావాలంటూ ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేకే. మరోవైపు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే, మేయర్ విజయలక్ష్మి. ఇక కడియంను కూడా పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేకే. మరోవైపు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే, మేయర్ విజయలక్ష్మి. ఇక కడియంను కూడా పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. No. Continue. Outside. Continue. Should we go outside? Outside is a big space, so we should go outside. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేకే. మరోవైపు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే, మేయర్ విజయలక్ష్మి. ఇక కడియంను కూడా పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేకే. మరోవైపు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే, మేయర్ విజయలక్ష్మి. కడియంను కూడా పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేకే. మరోవైపు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే, మేయర్ విజయలక్ష్మి. ఇక కడియంను కూడా పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేకే. మరోవైపు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే, మేయర్ విజయలక్ష్మి. ఇక కడియంను కూడా పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జేనింగ్స్ ఊపందుకున్నాయని చెప్పాలి. ఉదయం కేశవరావు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తర్వాత రేపు లేకపోతే ఎల్లుండి కేశవరావు, అదేవిధంగా వాళ్ళ డాటర్ జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మి కూడా చేరికపై ఒక స్పష్టత వచ్చింది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా ఆయన కూతురు కడియం కావ్యతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో రేపు లేకపోతే ఎల్లుండి కేశవరావు, అదేవిధంగా వాళ్ళ డాటర్ జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి కూడా చేరికపై ఒక స్పష్టత వచ్చింది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా ఆయన కూతురు కడియం కావ్యతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్న కడియం నివాసానికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసిసి సంబంధించిన సెక్రటరీలు, అదేవిధంగా మల్లు రవి, సంపత్ కుమార్, మరికొంత
కొంతమంది నేతలు కడియం శ్రీహరితో కొద్దిసేపటి క్రితం ఆయన భేటీ అయ్యారు. వరంగల్ నుంచి నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, పార్టీ పూర్తిగా గెలిచే అవకాశం లేదు, నేను బరిలో నుంచి వెళ్ళి తప్పుకుంటున్నానని కూడా కడియం కావ్య నిన్న మాజీ సీఎం కేసీఆర్ కూడా ఒక లేఖ రాశారు. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితోని కడియం కావ్య అదేవిధంగా కడియం శ్రీహరి భేటీ కావాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి నేరుగా కడియం శ్రీహరి వాళ్ళ ఇంటికి చేరుకొని మంతనాలు సాగించారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యకు అవకాశం కల్పించబోతున్నట్లు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో వాళ్ళ జైనింగ్స్ పైన ప్రకటన చేసే అవకాశం అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా పావులు కదుపుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికలపైన అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలతో చాలా సీరియస్గా మంతనాలు కొనసాగిస్తున్నారు. కీలకమైన నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఒక ఉద్దేశంతో ఈ మంతనాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయన పనిచేశారు. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని గత కొద్ది కాలం నుంచి మంతనాలు సాగిస్తున్నారు. దానికి ఇవాళ లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. కానీ కేశవరావు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా తన అభ్యంతరం అన్నీ కావాలి తన మనసులో మాటని చెప్పారు. కానీ సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఉంటే ఓకే, లేకపోతే ఇక్కడనే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా చేరిక ఆయనది రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి మర్యాదపూర్వకంగా ఆయనతోని మంతనాలు కూడా కొనసాగించారు. రాజకీయంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఆయనకు మంచి భవిష్యత్తుతో పాటు వాళ్ళ కూతురు కడియం కావ్య కూడా వరంగల్ ఎంపీ సీట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు కూడా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తామని కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో వాళ్ళు మీడియాతోని మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కడియం కావ్య అదేవిధంగా కడియం శ్రీహరి అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఈ చేరికల పైన అంశం ఉదయం కేశవరావుకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా కడియం కావ్య కడియం శ్రీహరికి సంబంధించిన అంశం కావచ్చు, పార్టీలో చేరిక అంశం పైన కూడా చర్చించి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చంద్రిక.